నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హర్ష టీవీ. దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఫారెస్ట్గా పేరొందినటువంటి నల్లమల్ల అటవీ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉంది. అయితే ఈ ప్రాంతంలో ఈ యొక్క ప్రయాణికులకు రహదారి కష్టాలు వెన్నెడుతున్నాయి. కర్నూలు నుంచి అమరావతి, గుంటూరు వెళ్ళటానికి నల్లమల్ల మీదుగానే వెళ్ళాలి. ఆ రూట్లో ప్రయాణించాలంటే ప్రజలు కష్టాలు చెప్పలేనివి. ఆ రహదారి ప్రయాణం గురించి ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక లైక్ ఇచ్చి మీ అభిప్రాయం తెలియజేయండి ఫ్రెండ్స్. నల్లమల్ల ఫారెస్ట్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అంటారు. అదే ఇక్కడ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అనే ఏపీలో, ఒక అటు తెలంగాణలో వచ్చేసి అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అని పిలుస్తుంటారు. ఈ దేశంలోని అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పేరొందినటువంటి నల్లమల్ల అటవీ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉంది. ఈ రహదారి కష్టాలు కూడా ఈ ప్రయాణికులకి వెంటాడుతున్నాయి. కర్నూలు నుంచి గుంటూరు, అమరావతి రాజధాని ప్రాంతాలకు వెళ్ళాలంటే ఈ నల్లమల్ల ఫారెస్ట్ మీదుగానే వెళ్ళాలి. కర్నూలు, గుంటూరు ఈ యొక్క కేజీ నేషనల్ హైవే అంటారు దీన్ని. ఈ నేషనల్ హైవే గుర్తింపు ఉన్నప్పటికీ అటవీ శాఖ అవాంతరాలతో ఈ నేషనల్ హైవే కాస్త సింగిల్ రోడ్డుగానే మిగిలిపోయింది. నల్లమల్ల అటవీ ప్రాంతం మీదుగా ఈ యొక్క కర్నూలు, గుంటూరు రహదారితో పాటు ఘాట్ రోడ్లో ఏ చిన్న ప్రమాదం జరిగినా, దారిలో ఎక్కడైనా వాహనాలు మరమ్మతులు గురైనా, అట్లానే వాహనాలు రాకపోకలకు స్తంభించిపోయినా తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక రాత్రి సమయాలలో అయితే ఈ సంఘటనలు చోటు చేసుకుంటే రాత్రంతా అడవిలోనే నరకయాతన గురి కావాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడాయి. ఏళ్ల తరబడి ఈ సమస్య వేధిస్తున్నప్పటికీ పరిష్కారం దిశగా ప్రభుత్వం ఒక అడుగు కూడా ముందుకు వేసినటువంటి సందర్భాలు లేవు. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో విజయవాడను రాజధానిగా ఎంపిక చేయడంతో 2018 జనవరి 18న ఈ యొక్క కర్నూలు, గుంటూరు నేషనల్ హైవే 340C నంబర్ పేరిట కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారిగా మార్చేసింది. ఈ రహదారిని ఈ కేజీ రోడ్ అంటే కర్నూలు, గుంటూరు రోడ్డు హైవేగా హోదా దక్కించుకున్నప్పటికీ నల్లమల్ల అటవీ ప్రాంతంలో మాత్రం సింగిల్ రోడ్డుగానే ఉండడం వల్ల సమస్య తీరలేదు. దీంతోపాటు విజయవాడను రాజధానిగా చేయడం వల్ల, అంటే అమరావతి ప్రాంతాన్ని, కర్నూలు జిల్లా నుంచి విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాలకు వెళ్ళేటువంటి వాహనాల సంఖ్య మరీ ఎక్కువైంది. దీంతో ఈ కర్నూలు, గుంటూరు రోడ్డుపై ట్రాఫిక్ మరింత బాగా పెరిగింది. కర్నూలు, గుంటూరు ప్రధాన రహదారి జాతీయ రహదారి హోదా దక్కించుకోవడంతో ప్రస్తుతం కర్నూలు, ఆత్మకూరు మండలంలో వెంకటాపురం వరకు 4 లైన్ల రోడ్డు విస్తరణ పనులు చకచకా సాగుతున్నాయి. వాస్తవానికి కర్నూలు నుంచి గుంటూరు రహదారి మార్గాన్ని వెళ్ళాలంటే 306 కిలోమీటర్ దూరం వెళ్లాల్సి ఉంటుంది. అందులో కర్నూలు నుంచి దోర్నాలకు 130 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. ఇంతకాలం కర్నూలు నుంచి ఆత్మకూరు మండలం వెంకటాపురం గ్రామ శివారు వరకు ఈ కర్నూలు, గుంటూరు రోడ్డు 2 లైన్లు ఉండగా ప్రస్తుతం ఈ రోడ్డు విస్తరణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. కర్నూలు ప్రకాశం జిల్లా సరిహద్దు ప్రాంతమైనటువంటి రోళ్లపెంట ఘాట్లో ఈ ప్రయాణం ఇబ్బందిగా మారుతోంది. ఆత్మకూరు నుంచి సరిగ్గా 27 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఎత్తైన కొండలపై నిర్మించిన ఘాట్ రోడ్ను ఎక్కేందుకు ఈ భారీ వాహనాలు, గూడ్స్ వాహనాలు మొరాయిస్తున్నాయి. ఘాట్ ఎక్కలేక ఎన్నో మార్లు బ్రేక్ ఫెయిల్ కావడం, ఇంజిన్లలో సాంకేతిక లోపాలు రావడం, సమస్యలు రావడం, ఘాట్ లేక వెనక్కి వచ్చి కొండను ఢీకొట్టడం వంటి సంఘటనలు జరిగినటువంటి చాలా ఉన్నాయి. ఈ వాహనాలు దారికి అడ్డంగా నిలిచిపోతున్నాయి. అదేవిధంగా ఘాట్ దిగేటువంటి వాహనాలు సైతం వేగంగా రావడం వల్ల ఈ రోడ్డు ఇరుకుగా ఉండడంతో కొందరు ఢీకొనడం, పక్కనే ఉన్న గోతులలో పడకపోవడం, బ్రేక్ ఫెయిల్ కావడం వంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ బైర్లూటి నుంచి ప్రకాశం జిల్లా ఈ యొక్క మంతనాల వరకు సుమారు 30 కిలోమీటర్ల దూరం పాటు అడవి మార్గంలో ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ రహదారిలోనే రోళ్లపెంట ఘాట్లో ప్రమాదకరమైనటువంటి రహదారి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ రోడ్డు ఇరుగ్గా ఉండడంతో పాటు అక్కడక్కడ రోడ్డు దెబ్బతిని గుంతలు ఏర్పడ్డాయి. అలాగే పలుచోట్ల ఈ రహదారికి ఇరువైపులా రక్షణ గోడలు, సూచికలు లేకపోవడంతో ఈ కర్నూలు, గుంటూరు రహదారి అంటేనే ప్రయాణికులు, వాహన చోదకులు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ రహదారి బాగు చేయాలని అనేకసార్లు రవాణా శాఖ అధికారులు, R&B అధికారులకు సూచించారు. కానీ అయితే ఇది టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో రోడ్లు విస్తరణ చేపట్టేందుకు అటవీ శాఖ అనుమతులు ఇవ్వకపోవడంతో పనులు ముందుకు సాగలేదు. దీనికి ఇటీవల ఈ యొక్క అడవులు విఘాతం కలిగించేలా ఎలాంటి పనులు చేపట్టరాదని
కేంద్ర అటవీ పర్యావరణ శాఖలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నల్లమలలోని యొక్క కర్నూలు గుంటూరు రహదారి విస్తరణకు అనుమతులు వస్తాయా రాదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. దీంతో కర్నూలు నుంచి గుంటూరు, కాకినాడ, చీరాల, విజయవాడ, మంగళగిరి, శ్రీశైలం, మార్కాపురం, ఒంగోలు, రాజమండ్రి, విశాఖపట్నం, మాచర్ల తదితర ప్రాంతాలకు చేరుకునేటువంటి ప్రయాణికులకు ఈ నల్లమలలో గుంటూరు, ఈ కర్నూలు రహదారిపై అవస్థలు తప్పడం లేదు. ఇప్పుడు కర్నూలు గుంటూరు రహదారిపై అక్కడక్కడ పలు ప్రత్యామ్నాయ చర్యలు చేపడితే ప్రమాదాల నివారణకు సాధ్యమవుతుంది. నల్లమలలోని ప్రమాదకర ఘాట్ల వద్ద రహదారికి ఇరువైపుల రక్షణ గోడలు ఏర్పాటు చేయాలి. ఈ రోడ్డుకు ఇరువైపుల కాంక్రీట్తో పటిష్ట చర్యలు చేపట్టాలి. రోళ్లపెంట ఘాట్లో ఈ యొక్క అన్ఫిట్ వాహనాలు, భారీ గూడ్స్ వాహనాలను అనుమతించకుండా ఉండాలి. ఈ ఘాట్ రోడ్లో రెండో మలుపు వద్ద తప్పనిసరిగా విస్తరణ చేపట్టాల్సిన అవసరం ఉంది. ఒకవేళ వాహనం ఘాట్ ఎక్కలేకపోతే నిలిచిపోయినప్పటికీ పక్కకు నెట్టేందుకు వీలుగా రోడ్డు విస్తరణ చేపట్టాలి. వీటితో పాటు నిత్యం పెట్రోలింగ్ వాహనం ఈ నల్లమల అటవీ ప్రాంతం ఘాట్ రోడ్లో పర్యవేక్షణ సాగిస్తే ఈ ప్రమాదాల ట్రాఫిక్ సమస్యను సత్వరమే పరిష్కరించేందుకు అవకాశం ఉంటుంది. ఇక కేవలం ఈ కర్నూలు గుంటూరు రోడ్లో అంటే నేషనల్ హైవే 340Cలో ఇది ఈ రోళ్లపెంట వరకు, తర్వాత ఈ ప్రకాశం జిల్లా దోర్నాల వరకు వస్తే ఈ దోర్నాల నుంచి కుంట వరకు మళ్ళీ ఇది 4 లైన్ల హైవేగా మార్చారు 240 కోట్లతో. తర్వాత ఈ ఇది కుంట నుంచి నేషనల్ హైవే 344D అంటే అనంతపురం గుంటూరు నేషనల్ హైవేలో కలుస్తుంది. గాడి నుంచి సులభంగా ఉంటుంది. రోడ్డు బాగానే డెవలప్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఆత్మకూరు నుంచి ఈ ఘాట్ సెక్షన్లో అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్డు మాత్రమే చేస్తే 30 కిలోమీటర్లే ప్రయాణం అనేది నరకంగా ఉంటుంది. అది పూర్తయితే ఈ ఆత్మకూరు నుంచి గుంటూరు వరకు చేస్తున్నటువంటి దీన్నే ఇక్కడ ప్రాంతాల్లో ఇది పెద్ద రోడ్డు అంటారు దీన్ని, అంటే గుంటూరు కర్నూలు పెద్ద రోడ్డు అంటారు దీన్ని బాగుగా చేస్తే ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు తీరుతాయనేది స్థానికులు చెప్తున్నటువంటి అభిప్రాయం. అది ఫ్రెండ్స్, ఈ యొక్క కర్నూలు గుంటూరు రహదారిలో ఉన్నటువంటి ఈ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్ద సమస్య. ఈ మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.